ఎమ్మెల్యే కావడానికి అవకాశం కల్పించారు. మరి గతంలో కూడా మా నాన్నగారిని కూడా మీ సొంత కుటుంబ సభ్యుడి మాదిరి ఆదరిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెమ్మలు అన్నా తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఈ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకటే ఆలోచించండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంత మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వంలో 2019 ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టో అంటే ఒక ఎన్నికల ప్రచారం కోసం ఒక ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. మరి ఆ నవరత్నాల్లో భాగంగా మీ అందరు కూడా నవరత్నాలు అమలైనాయా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అమ్మ ఒడి వచ్చిందా రాలేదా? చేయిత వచ్చిందా రాలేదా? ఆసరా వచ్చిందా రాలేదా? రైతు భరోసా పడిందా పడలేదా? లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంటికాడికి పెన్షన్ వచ్చిందా రాలేదా? ఇంటికాడికి రేషన్ బండి తిరుగుతుందా లేదా? ఇంటికాడికి వాలంటీర్లు వచ్చినారా రాలేదా? ఆఖరికి వార్డుల్లో సచివాలయాల్ని కూడా ఏర్పాటు చేసింది జగనన్న ప్రభుత్వమా కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి మీకు అన్నీ తెలుసు. సౌమ్యుడు, విద్యావంతుడు, ఎక్కడ వివాదాలు లేనివాడు, సమస్యల పరిష్కారంలో నంద్యాలను అత్యున్నత స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ అన్నను ఆశీర్వదించండి. మన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మితభాషి, ఎక్కడగాడ కాంట్రవర్సీ లేని వ్యక్తి. దయచేసి మీరందరూ వీరిద్దరిని ఆశీర్వదించాలని, వీళ్లకు సహకరించాలని, ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు మీ పవిత్రమైన ఓటు వేయాలని, మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.